తొక్కుతున్నాడు 130 స్పీడ్లో ఫటా లాక్తున్నాడు అనమాట. సికింద్రాబాద్ స్టేషన్ అండర్ రెనోవేషన్ నడుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 12532 యశ్వంత్పూర్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ వస్తుంది. అసలు ఎన్ని రోజులైందో ఈ డీజిల్ ఇంజన్ని చూసి. ఇక్కడ నుంచి ఇంకొక ట్రైన్ వెళ్తుంది, కోనార్క్ ఎక్స్ప్రెస్. కరువుల మీద కరువులు, ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంది, కొండలు ఎక్కుతుంది దిగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శంకర్ని. వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది కొత్త ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మీ ముందర కొత్త వీడియోస్ తీసుకొస్తున్నందుకు. సో టు బీ ప్రిసైజ్, ఇది ఒక హిల్ స్టేషన్ ఏరియా అనుకోవచ్చు. హిల్ టాప్ ఎక్కడైతే నేను వెళ్తున్నానో కమింగ్ వీడియోస్లో చాలా బాగా వస్తుంది. సో దట్ మీరు కూడా మీకు నచ్చినట్టు చూసి ఎంజాయ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మీ ప్లాన్స్ కూడా తీసుకోవచ్చు. సో రైల్వే స్టేషన్ సో దట్ ఆర్ జర్నీ కంటిన్యూస్. సో హియర్ యూ గో. సో ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాము. సో ఇక్కడ చూసుకుంటే కనుక మన ప్లాట్ఫామ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. సో ఏంటంటే మొత్తం ఇదంతా కొత్తగా ఒక నెక్స్ట్ ట్రైన్ తెలంగాణ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అందరూ వెయిట్ చేస్తున్నాం. ఒకసారి అది రాగానే మీకు క్లౌడ్ ఫుల్ అయిపోతుంది మొత్తం. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం. ప్లాట్ఫామ్ 1లో మనకి లింగంపల్లి MMTS ఉంది. ప్లాట్ఫామ్ 2 చూసుకుంటేనేమో మనకి అక్కడ యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ప్లాట్ఫామ్ ఖాళీ ఉంది. చూస్తే ఇంకా ట్రైన్ రావాలి. ఎంత వెయిట్ చేస్తున్నామంటే పొద్దున 5కి వందే భారత్, విశాఖపట్నం వందే భారత్ కూడా మంచిగా మిస్ అయిపోయింది. తర్వాత లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్ళే ఎంప్లాయీస్ ట్రైన్ కూడా మిస్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనకి రావాల్సిన 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్. దాని తర్వాత మనం ఎక్కే ట్రైన్ వస్తుంది, అది కూడా 22691 రాజధాని ఎక్స్ప్రెస్. సో వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. అంతవరకు లెట్స్ వెయిట్. తెలంగాణ ఎక్స్ప్రెస్ అరైవల్ కొంచెం సేపట్లో అవుతుంది. అది రికార్డ్ చేసి మీ అందరికీ పెట్టేస్తాను. సో ఇంతక నుంచి చూస్తున్నా ఇది యాక్చువల్లీ VAP 7తో ఉన్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ నుంచి సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. అసలు అది కదలట్లేదు. దాని టైం కూడా అయిపోయింది ఆల్మోస్ట్, ఇంక వెళ్ళిపోవాలి అది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 12532 యశ్వంత్పూర్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ వస్తుంది. మేజర్లీ ఇది ఏంటంటే ఇప్పుడు కుంభమేళా సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ ట్రైన్ కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. మెయిన్ గా ఈ జనరల్ అంతా నడుస్తుంది. ఏ షెడ్ లోకోమోటివ్ అనేది చూడాలి, తుగ్లక్బాద్ అనేది. సో ఇది మెయిన్ గా మీకు ఎక్కడ నడుస్తుంది అంటే కాన్పూర్ సెంట్రల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనం ప్రయాగ్రాజ్ కి దగ్గర ఒక రఫ్లీ అరౌండ్ 200 to 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయిపోతుంది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట ఇది. సో మొత్తం జనరల్ బోగి అండ్ సికింద్రాబాద్ స్టేషన్కి ఇప్పుడే అరైవ్ అవుతుంది. సో మనకి ఇప్పుడే 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇంతకు నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ అంటున్నా కదా, అదే ఇప్పుడు అది అరైవల్ అవుతుంది. ఇది కూడా VAP 7 తుగ్లక్బాద్ లోకోమోటివ్ షెడ్ అనే అనుకోవాలి. అసలు జనాలు ఎంతమంది ఉన్నారంటే నాకు తెలిసి ఇది మనకి ముందర కూడా కలుస్తుంది మన రాజధానికి. చూద్దాం అసలు. So here comes our beast 22691 KSR Bangalore to Rajdhani Express with Lalaguda locomotive shed. ఇదే చెప్పాలంటే యాక్చువల్లీ 7:05 అరైవల్, 2 minutes లేట్గా వస్తుంది. బట్ పర్లేదు, రాజధానికి ఆ మాత్రం మినిమం ఉంటుంది. అది ఎంతైనా ప్రీమియం ట్రైన్ కాబట్టి 1 minute 2 minutes చల్తాయి ఇండియన్ రైల్వేస్ మే. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ట్రైన్ మొత్తం కంప్లీట్గా ఏసీ. దీంట్లో ఫస్ట్ ఏసీ ఉంటుంది, 5 to 6 2-tier ఏసీ అండ్ మిగతా అంతా 3-tier ఏసీ. మొత్తం ట్రైన్ కోచెస్ వచ్చి ఆల్మోస్ట్ అప్పుడు 23 కోచెస్ ఉంటాయి విత్ 2 జనరేటర్ ఇంజన్స్ అండ్ 1 గార్డ్.
సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఇది నిన్న రాత్రి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అంటే లైక్ డేట్ ఈజ్ ఆన్ 21st మనకి సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చింది ఆన్ టైమ్. సో బాయ్ బాయ్ సికింద్రాబాద్. లెట్స్ మీట్ యూ ఆన్ కమింగ్ వ్లాగ్స్. అంతవరకు బాయ్ బాయ్. అసలు ఏమన్నా ఫీల్ ఉంది రాజధాని కళ్ళు తీసుకుంటే ఆగేస్తాడు ఫాస్ట్గా. అసలు ఎంత ఆగుదామన్నా లేదు కానీ పట్ట లాగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఇంజన్ కూడా పోయింది. సో పైన మీకు చూసుకుంటే కనుక సికింద్రాబాద్ మెట్రో కనబడుతుంది, మెట్రో బ్రిడ్జ్ అది. సో ఇంకా పోస్ట్ దెన్ లెట్స్ మీట్ ఇన్ చర్లపల్లి రైల్వే స్టేషన్. యాక్చువల్లీ ఎందుకు చర్లపల్లి అంటున్నానంటే చర్లపల్లిలో ట్రైన్ ఆగదు, బట్ అక్కడ మనకి కొత్తగా ప్లాట్ఫామ్ అనేది తయారు చేశారు. సో అక్కడ దట్ ఈజ్ ఏ గుడ్ వన్. అండ్ ఎందుకంటే సికింద్రాబాద్లో మనకి ఫుల్గా లోడ్ ఎక్కువ అయిపోతుంది, దానికోసం అని చెప్పి యాక్చువల్లీ మన బస్సులోని ఆర్టీసీ, హైదరాబాద్ ఆర్టీసీ, అది మెట్రో స్టేషన్ అనమాట వెళ్తున్నాయి. సో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కి 22691 ట్రైన్ ఎక్కి 1 hour పైన అవుతుంది. అండ్ మోస్ట్లీ ఇప్పుడు చూసుకుంటే కనుక స్పీడ్ 100 అబవ్ దాకా వెళ్తుంది. సో ఇప్పుడే మళ్ళీ తగ్గిపోయింది, బట్ 91 స్టార్టింగ్ రేంజ్లోనే మినిమం. ఎందుకంటే ముందర తెలంగాణ ఎక్స్ప్రెస్ 1 వెళ్తుంది కాబట్టి దాన్ని ఓవర్టేక్ చేసేంత వరకు కొంచెం అటు ఇటు ఇబ్బంది అవుతూ ఉంటుంది మన ట్రైన్కి. ఒకసారి ఓవర్టేక్ చేసిన తర్వాత ఇంకా కింగ్ ఆ ట్రాక్లో ఇంకా కింగ్ అయిపోతుంది అనమాట. సో ఫర్దర్గా ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను చూస్తున్నాను. లైక్ దీంట్లో ఫుడ్ అన్నీ ఉంటాయి, అదంతా రివ్యూ చేసి మీకు అసలు టేస్ట్ ఎట్లా ఉంది, అసలు వెళ్ళొచ్చా, ప్రిఫరబుల్ చేసా రాజధాని, దాని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చూస్తున్నాను అనమాట. నేను కరెంట్లీ ఇప్పుడు 3 tier ఏసీలో ఉన్నాను. 3 tier ఏసీలో ఇఫ్ యూ సీ ఆటోమేటిక్. సో 3 tier ఏసీలో మనకి ఇట్లా లోవర్, మిడిల్ అండ్ అప్పర్ అనేవి 3 ఉంటాయి అన్నమాట. అండ్ మేజర్ చేంజ్ ఏంటంటే మనకి ఇక్కడ కర్టెన్స్ అనేవి రావు. కర్టెన్స్ అనేవి రాకపోవడంతో కొంచెం ప్రైవసీ అని అట్లా ఉంటాయి. ఇక్కడ మనకి కోచ్ అటెండెంట్ అందరూ ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే కొంచెం సేపట్లో మనకు కూడా వచ్చేస్తుంది. అంతవరకు స్టే ట్యూన్. వీడియో అంతవరకు చూసుంటే కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా చాలా మరిన్ని వీడియోస్ మీ ముందరకు వచ్చేస్తున్నాయి. లెట్స్ గో. సో ఇప్పుడే మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది, మన రాజధాని ఎక్స్ప్రెస్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సుమారు రఫ్లీ ఇదేమో వేడి కట్లెట్ విత్ క్యారెట్. నెక్స్ట్ ఇది జ్యూస్. నెక్స్ట్ ఇదేమో మనకి చాయ్ సూప్ వాళ్ళ అస్సాం గోల్డ్ టీ. అండ్ ఇదేమో పాల పౌడర్ కోర్స్. అండ్ ఇదేమో టొమాటో కెచప్ ఇక్కడ అండ్ ఇంకా బటర్. సో బేసిక్గా ఇదేమో మనకి వీట్ బ్రెడ్ అనేది ఉంటుంది. సో అట్లా అనమాట. అండ్ లక్కీగా దీంట్లో వీళ్ళు స్పూన్ కూడా ఇస్తున్నారు. స్పూన్ దేనికి అంటే లైక్ మనం టీ మిక్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి. నాకు తెలిసినందరికీ ఇది సికింద్రాబాద్ రాజధానిలో ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇది ఎస్బీసీ రాజధాని అంటే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యే రాజధాని కాబట్టి ఆ స్టాండర్డ్స్ అనేది కొంచెం మెయింటైన్ చేస్తున్నారు. సో స్పూన్ ఇస్ ఏ గుడ్. ఎప్పుడన్నా ఒకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే తింటారో సో ఒకసారి స్పూన్ క్లీన్ చేసుకొని తిని వెళ్ళండి. ఎందుకంటే అప్పుడప్పుడు A few moments later. సో స్టేషన్ ఇప్పుడు మన రాజధాని కాజీపేట్ జంక్షన్లోకి వెళ్తుంది. కానీ ఒకటి ఏంటంటే 2 తెలంగాణ ఎక్స్ప్రెస్ అండ్ రాజధాని 2 కాజీపేటలోనే ఉన్నాయి. అదేంటో డిఫరెంట్ మన అర్థం కావట్లేదు. అంటే నేను ఎగ్జిక్యూటివ్ యాప్ చూస్తాను అనమాట. సో దాని పరంగా చూసుకుంటే అదే 2 ఒకటి ఉన్నాయి. ఇక్కడేమో ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాజీపేట్ అని చెప్పి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే కాజీపేటలో డీజిల్ లోకో షెడ్ కూడా ఉంది. కరెంట్లీ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ వల్ల అదంతా ఏం అవ్వట్లేదు అనమాట. లేకపోతే అవుతుంది. చూసుకుని ఇట్లా ఉందన్నమాట. కాజీపేటలో అవ్వట్లేదు.
లోకో ఎలక్ట్రిక్ లోకో కాజీపేట ఉంది అట్లా. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, రివ్యూ అయితే మాత్రం ఫుడ్ రివ్యూ అయితే చాలా బాగుంది, చాలా హెల్దీగా ఉంది అట్లా అనమాట. సో ఇట్లా సో చాలా ఏమన్నా నేను ఇట్లా వెళ్తుంది భలే అనిపిస్తుంది కదా నాకైతే. కాజీపేట్ స్టేషన్ కోడ్ ఇస్ KZJ. మనం ఆల్మోస్ట్ 183 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కాజీపేటలోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇది ఒక జంక్షన్ ఏరియా. జంక్షన్ అంటే ఇట్లా నుంచి 2 లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒకటి ఏంటంటే విజయవాడకి, ఒకటేమో మన మెయిన్ లైన్, ఇప్పుడు మన ట్రైన్ వెళ్ళేది ఢిల్లీ వైపు వెళ్తుంది అనమాట. సో అట్లా ఉంటుంది, అందుకే జంక్షన్ అని చెప్పి పిలిచారు దీన్ని. ఇటు చూసుకుంటే కనుక ఇక్కడ ఇటేమో మన స్టేషన్ ఉంది. సో వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. కాజీపేట్ జంక్షన్ నేను ఇందాక మీకు KZJ. ఇక్కడ నుంచి ఇంకొక ట్రైన్ వెళ్తుంది, కోనార్క్ ఎక్స్ప్రెస్. కోనార్క్ ఎక్స్ప్రెస్ మనకి భువనేశ్వర్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ అంటే ముంబై. ఇక్కడేమో ఇంకొక చిన్న ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది విత్ ఝాన్సీ లోకోమోటివ్. అది కూడా WAG7. ఇది ఏం ట్రైన్ చూద్దామా మరి కొద్దిసేపట్లో మనం చూసేద్దాం. యాక్చువల్లీ ఇది మహాకుంభ స్పెషల్ అనుకుంటా, ఏది బోర్డ్ అయితే ఏం లేదు, బట్ ఫైన్ బాగుంది. సో మొత్తం కరెక్ట్గా చూసుకుంటే కాజీపేటకి ఆన్ టైం అయితే నడుస్తుంది. ఇట్స్ ఎ గుడ్ వన్. సో లెట్స్ వెయిట్. సో ఇప్పుడు చూసుకుంటే కనుక కాజీపేట జంక్షన్లో వచ్చాము. ఇక్కడ మనకి ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తీసుకోవట్లేదో వాళ్ళందరికీ ఇడ్లీ దోశ అవన్నీ బాగానే దొరుకుతున్నాయి. సో మీరు అందరు చూసుకోవచ్చు. అండ్ సో ఎక్కడో తెలంగాణ ఎక్స్ప్రెస్ అంట, ఏడ కనపడట్లేదు ఇది. అసలు తప్పుడు తొక్కుతున్నాడు 130 స్పీడ్లో పట్టా లాక్తున్నాడు అనమాట. ఏమన్నా ఫాస్ట్ ఉంది భలే. సో ఇప్పుడే ఆసిఫాబాద్ రోడ్కి వస్తున్నాం మనం. చూస్తే కనుక అసలు లిటరల్లీ ఇట్లా స్లో అయిపోయింది మళ్ళీ ట్రైన్. ఏం జరుగుతుందేమో అసలు అర్థం కావట్లేదు దీంతో. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మళ్ళీ రెడ్ సిగ్నల్ పడింది అనమాట. సరే, సో సక్సెస్ఫుల్లీ మనం 323 కిలోమీటర్స్ దాటి మహారాష్ట్ర స్టేట్లోకి వచ్చి బల్హాషా అనేది మొదటి స్టాప్లోకి మనం వస్తున్నాం అనమాట. చాలా స్లోగా వెళ్తుంది, ఎందుకంటే ముందర తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది, అది ఇప్పుడే బల్హాషా దాటింది. సో ఇట్స్ లైక్ ఏ క్యాట్ అండ్ ర్యాట్ రేస్. అది వెళ్తుంది, మనం వెళ్తున్నాం, అది వెళ్తుంది, మనం వెళ్తున్నాం అనమాట. సో చూడాలి ఎంతవరకు వెళ్తుందో, ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో కూడా తెలీదు ప్రస్తుతానికైతే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఇంక ఇప్పుడే మనం బల్హాషాలోకి వచ్చాం. బల్హాషా స్టేషన్ కోడ్ BPQ. ఇక్కడ మన ట్రైన్కి ఆల్మోస్ట్ ఒక 5 minutes స్టాప్ అయితే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఫుడ్ కూడా మనకి బోర్డ్ చేస్తారు కాబట్టి. అండ్ బల్హాషాలో మొత్తానికి మనకి జామ్ పండు బాగా ఫేమస్, ఇక్కడ మొత్తం బాగా నడుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటేనేమో కొత్త ట్రైన్ ఇంకొకటి ఉంది, లైక్ వార్ధా బల్హాషా, వార్ధా భుసావల్ అని మొత్తం అంటే ఒకటే ట్రైన్ ఫుల్గా వాడుకుంటున్నారు సింపుల్గా చెప్పాలంటే. అండ్ ప్లాట్ఫామ్ పైన ఎక్కువ మనకు కనబడుతుంది ఏంటంటే మిర్చి బజ్జీ, సమోసా, కచోడీ లేదు, సమోసా ఇవే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 15 minutes లేట్లో నడుస్తుంది మన ట్రైన్. పర్లేదు, ఫైన్. అండ్ ఎప్పుడైతే తెలంగాణ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేస్తే అనుకుంటామో అప్పుడేమో మిస్ అయిపోతుంది. మొత్తం చెప్పా కదా ఆల్రెడీ, క్యాట్ అండ్ ర్యాట్ రన్ రేస్ టైప్లో నడుస్తుంది అనమాట. సో లెట్స్ వెయిట్. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేది నాగ్పూర్, సీదా మధ్యాహ్నం 3 o'clockకి. అక్కడ వరకు ఏ స్టాప్ లేదు మన ట్రైన్కి, సీదా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో బాయ్ బాయ్ బల్హాషా, విల్ మీట్ యూ సూన్.
త్వరగా మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా కలుద్దాం. సో వార్దా భుసావల్ వార్దా మనకి బ్యాక్ 4 భుసావల్ లోకోమోటివ్తో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే అండ్ అటు పక్కన అయితే కనుక మనకి బ్లాక్ డైమండ్ అనేది ఉందండి, లైక్ కోల్ అనేది నడుస్తుంది. సో బాయ్ వలాష, విల్ మీట్ యూ ఇన్ సమ్ టైమ్. అండ్ దేర్ ఇఫ్ యూ సీ ఇట్స్ లైక్ వ్యాక్ 12 కొత్త ఇంజన్, కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఇంజన్. అండ్ ఇదేమో వ్యాక్ 9. గుడ్, బాయ్. ఇప్పుడే మనకి మధ్యాహ్నం లంచ్ వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇదేమో ఇక్కడ వెజ్ కోఫ్తా అని రాసింది. వెజ్ కోఫ్తా విత్ డేట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, బల్లార్పూర్ అంటే బల్లార్స్ అని అర్థం. ఓపెన్ చేసి చూస్తేనేమో మన క్వాంటిటీ ఇట్స్ లైక్ గుడ్, అంటే లైక్ ఇట్లా ఇస్తారు, 2 ఉంటాయి. సో ఇది అయింది. నెక్స్ట్ ఇదేమో మనకి సూకీ సబ్జీ అంటే లైక్ మోస్ట్లీ ఆలు మటర్ ఉంటుంది. ఇదేమో 2 చపాతీ, ఇది దహి, ఇది మనకి తోప్స్ గోల్డ్ మిక్స్డ్ పికిల్. నెక్స్ట్ ఇదేమో జీరా రైస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది దాల్, 19% ఇది దాల్. సో మోస్ట్లీ మనం చూసుకుంటే ఫుడ్ అంతా బలాషా నుంచి ఆన్బోర్డ్ అయిందని చెప్పుకున్నాం కదా, అదే ఎట్లా ఉంటుందో టేస్ట్ చేసి రివ్యూ నీకు మళ్ళీ ఇస్తాను. అంతవరకు స్టే ట్యూన్. సో యాక్చువల్లీ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 581 కిలోమీటర్స్ దాటి నాగ్పూర్ స్టేషన్కి వచ్చాం. నాగ్పూర్ స్టేషన్ కూడా NGP. నేను ఇది దిగి చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ గేట్ దగ్గర చాలామంది ఉన్నారు, దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు. సో దట్ వాళ్ళకి ఇబ్బంది కాకూడదని చెప్పి నేను దిగట్లేదు. నాగ్పూర్కి మరో పేరు ఉంది, ఆరెంజ్ సిటీ. అంటే ఏంటంటే ఆరెంజెస్ ఎక్కువ అమ్ముతారు. అండ్ అందులోనూ ఇక్కడ స్పెషాలిటీ ఇంకొకటి ఉంది, హల్దీరామ్స్ ఫస్ట్ బ్రాంచ్ అనేది ఇక్కడే పెట్టారు నాగ్పూర్లో. ఇది నాగ్పూర్ మహారాష్ట్ర కిందకు వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రైల్వే స్టేషన్ నాగ్పూర్ NGP. ఇంకొకటి ఇక్కడ స్పెషల్గా రైల్వేస్ పరంగా చూసుకుంటే మనకి డైమండ్ క్రాసింగ్ అని చెప్పి ఒకటి ఉందంటే ఒకేసారి 2 క్రాస్ అవుతుంటాయి. సో డైమండ్ షేప్లో అటు వస్తుంది. ఇప్పుడే నాగ్పూర్ స్టేషన్లోకి ఇఫ్ యూ సీ మైసూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ అని ఎంట్రీ ఇస్తుంది. అలా అనమాట. ఇక్కడ రఫ్లీ అరౌండ్ ఒక 5 minutes టైం హాల్ట్ అయితే ఉంటుంది ట్రైన్కి. సో ఇప్పుడే మనం చూసుకుంటే కనుక కొండల్లోకి వచ్చేసాం. మొత్తం అంతా టెంపరేచర్ అయితే దగ్గరెళ్తుంది. ఇక్కడ స్పీడ్ సెన్సర్ రిస్ట్రిక్షన్ ఏమో 30 ఉంది. సో ఆ బేసిస్ మీద చూసుకుంటే ఇంకా ఇటాచి స్టేషన్కి రఫ్లీ ఒక 40 to 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. బట్ ట్రైన్ అయితే స్లోగా నడుస్తుంది. ఇంత స్లోగా నడుస్తుందంటే లేట్ అయ్యి ఇంకా 20 minutes అయింది దాంతోపాటు. సో ఇదన్నమాట కొండ ఎక్కలేకపోతుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఈవెన్ వెనక అవి కూడా లేవు. చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుంది ఏంటో. దీనికి ఇక్కడ మళ్ళీ ఎల్లో సిగ్నల్ ఉంది కాబట్టి దీని అర్థం ఏంటంటే ఇంకా స్లోగానే వెళ్ళరా అని చెప్పి, ఇంకా క్లియర్ సిగ్నల్ అవ్వలేదు. సో చూద్దాం. హోప్ఫుల్ కరువుల మీద కరువులు ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంది. కొండలు ఎక్కుతోంది దిగుతోంది అసలు. అండ్ చలి అయితే బీభత్సం. ఆ చలిగాలి అట్లా కొడుతుంది. దీనికంటే చెప్పాలంటే ఈ చలికాలంలో ఒకటే సజెషన్ అండి, ఎక్కడికి వెళ్ళినా AC ట్రైన్ 3 tier AC బుక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత సంగతి దేవుడు ఎరుగు. ఈ చలికి గజ వణుకుడే అనమాట. అంతా ఇంత కాదు, మామూలుగా అసలు లేదు. సో
కొంచెం ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే ప్రాబ్లం ఏం లేదు, సెట్ అయిపోతుంది, అంతా ఫైన్. బట్ చాలా అయితే గట్టి కొడుతుందండి. అమ్మ ఒక రేంజ్లో కొడుతుంది యాక్చువల్. కట్ అయితే చేస్తే బాగుంటుంది. ట్రైన్ కర్వ్స్ కొండల్లో అది కూడా గ్రేట్, గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇంకా సన్సెట్, ట్రైన్ జర్నీస్, బ్యూటిఫుల్ వెదర్ విత్ చిల్డ్ వెదర్ విత్ హిల్ మౌంటైన్, మస్తు కాంబినేషన్ అసలు, సూపర్ డూపర్ కాంబినేషన్. సరే ఇంకా చలి బాగా గట్టిగా వేస్తుంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇటార్సీ జంక్షన్లో మీట్ అవుదాం. దెన్ ఆ తర్వాత నుంచి ఇటార్సీ తర్వాత మనకి భోపాల్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా రాత్రి 12 o'clockకి ఝాన్సీ, నెక్స్ట్ ఆగ్రా, నెక్స్ట్ మార్నింగ్ 5:30కి మనకి హజ్రత్ నిజాముద్దీన్కి చేరుకుంటామంటే ఢిల్లీ. ఓన్లీ రాజధాని హజ్రత్ నిజాముద్దీన్ వరకే వెళ్తుంది కాబట్టి సో ఇంకా అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ చూసుకుందాం. సో ఇప్పుడే మనం భోపాల్కి వచ్చాం. భోపాల్ అంటే బీపీఎల్ ఇక్కడ ఒకటి మెయిన్గా ఏంటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అది తప్ప మిగతాదంతా సేమ్. సో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ రఫ్లీ 10 minutes బిఫోర్ వచ్చింది. జనాలు అయితే బాగా వస్తున్నారు. సో మోస్ట్లీ ఇంకా భోపాల్ అనేది ఇంకా ఇప్పుడు జర్నీలో లాస్ట్ స్టాప్. తర్వాత రేపు మార్నింగ్ అనేది మనం సీదా న్యూఢిల్లీలో కలుసుకుందాం. ఇంకా ఫుడ్ అయితే కనుక నైట్ది ఇట్స్ లైక్ సేమ్ ఆఫ్టర్నూన్దే, ఎక్సెప్ట్ మలై కోఫ్తా తప్ప మీద పన్నీర్ కర్రీ వచ్చింది. నథింగ్, ఎంత ఖాస్ అయితే ఏం లేదు, ఫైన్, ఓకే. నైట్ ఫుడ్ స్కిప్ చేస్తేనే బెస్ట్. స్కిప్ చేసి జస్ట్ కర్డ్ రైస్ తినేసి క్లోజ్ చేసేయండి. భోపాల్ ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం. రాత్రి మనం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, సీదా ఢిల్లీ. సో లెట్స్ మీట్ ఇన్ ఢిల్లీ. అంతవరకు గుడ్ నైట్, బాయ్ బాయ్. సో ఫైనల్లీ మనం న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అసలు రాత్రి అయితే ట్రైన్ చించేసాడు స్పీడ్, దద్దరిల్లిపోయింది. ఆన్ టైం నడుస్తుంది అనమాట, ఆన్ టైం కూడా వచ్చింది. ఇట్స్ ఏ గుడ్ వన్. 5:30కి వచ్చింది. సో అది ఇక్కడ ఫాగ్ అయితే ఏం లేదు కాబట్టి ట్రైన్ ఆన్ టైం వచ్చింది. లేకపోతే మీకు మాత్రం ఒక 4 hours 3 hours అయితే మినిమం లేట్ అవుతుంది. ఇక్కడ అసలు నా గెటప్ మారిపోయింది అనుకుంటా. మీరందరూ అసలు ఆశ్చర్యపోయింటారు ఎవరా వీడియో ఏంటని చెప్పి. సో నేనే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఇంకొకటి మనకి వ్యాగ్ 9 ఉంది స్పెషల్గా, చూపిస్తాను ఆగండి. వ్యాగ్ 9 ఒక నిమిషం. సో ఇక్కడైతే వ్యాగ్ 9 మీకు ఇక్కడ కనబడుతుంది. వ్యాగ్ 9, సో ఇది వ్యాగ్ 9 ఉంది. ఇక్కడేమో వ్యాగ్ 7 ఉంది మొత్తం. సో సీ యూ సూన్, నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం మళ్ళీ. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ జర్నీస్, ట్రావెల్ సేఫ్, విల్ మీట్ యూ సూన్.